దేవునికి స్తోత్రం. ఈ సమయమందు ప్రారంభ ప్రార్థన చేసుకొచ్చండి. తల వంచిన ఎడల ప్రార్థన. స్తుతి 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 స్తోత్రము 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 మతి మిగులుగా ప్రేమించిన ప్రియపర్లకు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామంకి లెక్కలేని స్థుతులు స్తోత్రం దేవా. దేకాల మొదలుకొని ఈ సమయంలో ప్రవేశపెట్టి దేవా, ప్రభు అనడానికి దేవా మాకు తండ్రి నాని ఎలాగ ధన్యతనిచ్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ దేవా, ప్రారంభ ప్రార్థన చేయుచున్న బిడ్డల ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. అలాగే తండ్రి పాటలు పాడిన బిడ్డలను తండ్రి నాయన చక్కని స్వరాన్ని దయచేయమని తండ్రి, అయ్యగారు తండ్రి నాయన వాక్షాన్ని నిలబడొచ్చుగా అయ్యగారి ద్వారా మీరు మాతో మాట్లాడే తండ్రి నాయన. అలాగే అయ్యగారు చెప్పే వాక్షాన్ని మా హృదయంలో ఉంచుకుని దేవా, ఆ వాక్యాన్ని అనుసరించి నడిచే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని, వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఇంకా మేలులతో నింపమని తండ్రి అడుగుచు దీనిరాని అలుపురాని ఎన్నికలేని దన్నయ్య అయినప్పటికీ తండ్రి ఇలాగ ప్రార్థించే ధన్యతనిచ్చారు తండ్రి. అందరిని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ చిన్న పదను పాచం చేసుకుని ప్రార్థనలో హెచ్చింపులు తప్పులంటూ క్షమించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా ప్రభును ప్రియ రక్షకుడైన నజరుడని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రార్థిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలమ్మా. ఈ సమయంలో ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా అన్న సాంగ్ పాడుకుని ప్రభునామను కనపడదాం. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను ఎలా బ్రతకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడిచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను ఎలా బ్రతకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. శాశ్వత ప్రేమతో ప్రేమించావు, కొనుకక కాపాడి రక్షించావు. శాశ్వత ప్రేమతో ప్రేమించావు, కొనుకక కాపాడి రక్షించావు. ఇడువక ఎడమాయక తోడున్నావు, సర్వకాలము నాతో ఉన్నావు. విడువక ఎడమాయక తోడున్నావు, సర్వకాలము నాతో ఉన్నావు. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడిచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను ఎలా బ్రతకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. శ్రమలలో నన్ను వీడిపోలేదు, దుఃఖములు నన్ను ఓదార్చావు. శ్రమలలో నన్ను వీడిపోలేదు, దుఃఖములో నన్ను ఓదార్చావు. మేలులతో నన్ను తృప్తి పరచావు, నిత్యము నన్ను నడిపించావు. మేలులతో నన్ను తృప్తి పరచావు, నిత్యము నన్ను నడిపించావు. నీ ప్రేమ. స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. దేవుడు తన పరిశుద్ధ వాక్కు మనందరి వినుకుడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అలాగనే మనందరి యొక్క హృదయాలలో ఆత్మీయమైన ఈ ఆహారమును, వాక్యమైన ఆహారాన్ని ప్రభువారు
సరిపడే స్థితిలో ప్రభువారు మనందరికీ వడ్డించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలకు, మా ఆన్లైన్ పరిచర్య సంఘ సభ్యులకు, అలాగే ఒకరి కోసం ఒకరు మా ప్రార్థన అవసరాలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ వే ఆఫ్ గాడ్ ప్రేయర్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీలో ఉన్న సభ్యులందరికీ, మా ఈ పరిచర్ల కొరకు మరి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. అలాగే ఈరోజు నాకంటే ముందుగా ప్రారంభ ప్రార్థన చేసి చక్కని పాట పాడి ప్రభు నామాన్ని మహింపరిచిన మా ప్రియ సహోదరి అజిత గారికి, కన్వీనర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు వారి కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ వారికి శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సంవత్సరమాదాయ కిరీటాలు ప్రభు మీ మీద మెండుగా దయచేయనుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన వాళ్ళ చదవబడ్డ భాగంలో 10 నిమిషాలు వాక్యాన్ని ధ్యానించేద్దాం. వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య భాగంలో వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్మికులుగా ప్రేమించుతున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాల ప్రభు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. మా గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు ప్రభు నీకు వందనాలు. ఇదిగున్నాయని నీ తోడుకున్నాము కాచి మరి పర్యాయము ఈరోజు మరి ప్రభు శుక్రవారం దినమున నీ సన్నిధిలో ఉండటానికి నీ కృప చూపించావు. ఉదయకాలం ప్రభు నేను జరగబోతున్న ఆ ఆధ్యాత్మికమైన ఆరాధన, అలాగే ప్రభు 4 గంటలకి ప్రభు మరి సాక్ష్యాలు సమయం ఆరాధన, రాత్రికి 11 గంటలకు ఆరాధన ప్రభు, మరి మ్యూచువల్ పరిచర్య, ఇలాగ ప్రభు ఈరోజు ఈ 4వ స్వార్థ పరిచర్యలో నీవు మాకు తోడైండి ఎంతగానో మమ్మల్ని నడిపించి బలపరచు. దేవానికి వందనాలు ప్రభు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీ కృపయు నీ దీవెని మా పిల్లలు ఉంచండి. ఇదిగో నేను ఈ సమయంలో మీ వాక్యాన్ని ఉంచండి ప్రియబిడ్డలను ప్రభు, మీ ఆత్మాభిషేకం ద్వారా మీకు నడిపించండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని దీనుడును అల్పుడును ప్రభు నీ కృపలు బలపరచుమని నీ దీవెనాశీర్వాదాలు మా పిల్లలు అడగచ్చు. నేను నీవే కార్యక్రమంతో అత్యక్త వహించి ముందుకు నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మంచిది. ప్రియమైన వాళ్ళరా, ప్రభు కృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యం వినటానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికమైన ఈ వాక్కులు మీ హృదయాలలో, మీ కుటుంబాలలో ఎంతో మరి శక్తినిస్తూ మేలుకరంగా ఉంటున్నాయని తలచి మరి ఇలాగనే సువార్త పరిచయాలు ముందు కొనసాగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, మరి మీ అందరూ కూడా దీవెనకరంగా ఉంటున్నాయి అనుకుంటున్నాం. మరి ప్రభు మాకు ఇచ్చిన ఈ ఓపిక, ఈ కృప, ఇలాగ ఈ సమయము ప్రియమైన వాళ్ళారా మరి సద్వినియోగం చేసుకోకుండా ప్రభు సన్నిధిలో వినియోగం చేసుకుంటూ మరి ఈ సమయాన్ని ప్రభువుకి ఇస్తూ ఇలా జరిగిస్తున్న పరిచర్యల్లో మరి ప్రభు వారి ఎంతగానో కాపులను అనుగ్రహించి మరి ప్రతి ఈ ప్రోగ్రాం, ప్రతి కార్యక్రమము మీ అందరికీ కూడా మేలుకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ప్రియమైన వాళ్ళారా మరి మీ అందరికీ మరి మరొక మారు శుభం కలిగి ఉందాక. చదవబడ్డ భాగంలో నుంచి పేతురు గారు ప్రియమైన వాళ్ళ చాలా చక్కని విషయాన్ని, మానవుని జీవితం గురించి, స్థితిగతి గురించి, మానవుని యొక్క జీవిత విధానం గురించి, అల్ప ఆయుష్ గురించి ప్రభువారు తెలియజేస్తూ పేతురు ద్వారా మాట్లాడు. అయితే మరి మానవుడు స్వల్పకాలికం, మానవుడు గడ్డి పువ్వు లాంటి వాడు, మానవుని అందము మరి యొక్క గడ్డిని పోలి ఉంది అనే వాక్యం తెలియజేస్తూ, అయితే అదే సమయంలో దేవుని వాక్యమే స్థిరమైనది. అంటే మానవుడికి కావాల్సిన దేవుని వాక్యం, స్థిరమైన దానిని పట్టుకున్నట్లయితే నువ్వు స్థిరముగా ఉంటావు అనే సత్యాన్ని పేతురు గారి ద్వారా ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు నేటి కాలంలో నీతో నాతోనూ మాట్లాడుతున్న గొప్ప సత్యాన్ని మనమందరం ఆలకించేవారమై ఉండాలి. ఆలకించి మరి వాటిని పాటించేవారమై ఉండాలి సత్యాన్ని దేవుని సేవకుడు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, చదవబడ్డ భాగాల్లో చాలా చక్కగా చూస్తాం కదా, సర్వశరీరు గడ్డిని పోలినవారు, వారి అందమంతి గడ్డి పువ్వులు ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలు. అయితే ప్రభువు వాక్యమే ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. ఒక నూతనమైన విషయం. ఈరోజు దేవుని వాక్యం ఎల్లప్పుడూ ఉండేది, గనుకున అంతలో కనబడి అంతలో మాయమైపోయి మనము ఆ నిరంతరం ఉండే పరిశుద్ధ వాక్కును
కలిగి నిరంతరం నిలిచుండే ఆ వాక్యను మనము పఠించి నిరంతరం నిలిచుండే ఆ వాక్కులను దేవుని విలువైన మాటలను మన వృత్తిలో మరి భద్రం చేసుకునే వారంగా ఉండాలి. ఆ నిరంతరమైన దాన్ని పట్టుకుని ఉండాలి తప్ప మనం కూడా అల్ప ఆయుష్యులుగా ఉన్న ఈ లోకంలో అల్పమైన దాని కొరకు మనం వెంపట్లాట కలిగి ఉండకూడదు అనే సత్యాన్ని ప్రభువారు తెలియజేస్తున్నారు. పాట కూడా పాడుతుంటాం, అల్పమైన దాని కోసం. ప్రియమైన వాళ్ళ మీ అందరికి వచ్చిన పాట అది. ఈరోజు శాశ్వతం కానిది పట్టుకుంటే మనమే శాశ్వతం కాదు ఈ లోకంలో. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కానేది శాశ్వతం. బంగారు ఎలా ఊగిననా నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా, పట్టు పరుపు పైన పొర్లిననా నీవు మట్టి పరుపులోన నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసు యేసుని సొంతం. ప్రియమైన వాళ్ళు ఇలా ఉన్న చాలా పాటలే మనం పాడుకుంటూ ఉంటాం. ఈ అల్పమైన జీవితాన్ని కలిగి ఉన్న మనము ఈ లోకములో అల్పమైన దానిని ఆరాధించకూడదు, వ్యర్థమైన దాన్ని ఆరాధించకూడదు. స్థిరత్వం కలిగిన వారిని, స్థిరత్వం కలిగిన దాన్ని మనము మరి కలిగి ఉన్నట్లయితే మనము కూడా స్థిరముగా నిలుచుకుంటామనే సత్యాన్ని వాక్యం తెలియజేస్తుంది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనంలో కూడా అక్కడ ఒక మాట ప్రభువారు భక్తుల ద్వారా సెలవిస్తూ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, అక్కడ భక్తుడు మాట్లాడుతూ ప్రభు ద్వారా ఆలకించుడి ప్రభు సెలవిస్తున్నాడు. ఏంటి అనగా, ప్రియమైన వాళ్ళరా, మరి సర్వశరీరులు ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్ఞించున్నాడు. నేనేమని ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. ఏమని ప్రకటించాలంటే సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఏమని ప్రకటించాలంటే, ఓ సోదరుడా సోదరి, నీ జీవితము అల్పకాలకము, గడ్డి పువ్వులు పోలు ఉన్నది, నీటి మీద పైనుంచే ఒక బుడగను పోలు ఉన్నది. దావీదు గారు ఇంకా చక్కగా చెప్తూ ఉంటాయి. ఏమంటారంటే, మనమందరం కూడా నేలను ఒలికిన ఎత్తలేని నీటి వలె ఉన్నాము అంటాడు. ప్రియమైన వాళ్ళారా, మరి ఇంతటి దౌర్భాగ్య స్థితిలో ఈ దుర్దినాలు కడవరి కాలాల్లో ఉన్న మనము ఈరోజు ఎవరిని కలిగి ఉండాలంటే స్థిరమైన దానిని. ఏంటి స్థిరం అంటే దేవుని వాక్యమే స్థిరం. హల్లెలూయా. దేవుని వాక్యమే తుది వరకు నిలిచున్నాం, దేవుని వాక్యమే కడ వరకు నిలిచున్నాం. అంతము వరకు యుగయుగములు యుగాంతములు గడిచినను, భూమి తత్తరిల్లను, మెట్టలు ఎగసిపడినప్పటికీ దేవుని మాట చెప్పు చెదరదని వాక్యం తెలియజేస్తుంది. ఆ మాటను మనం కలిగి ఉండేవాడు ఉండాలి. ఈరోజు నువ్వు దేన్ని పట్టుకున్నావు? ఏమి వేటి కోసం మనం ఈ లోకంలో వెంపర్లాట కలిగి ఉంటున్నాం? ప్రియమైన వాళ్ళ స్థిరమైన దానికోసమా, స్థిరత్వం కలిగిన దానికోసమా? దేనికోసం మనం ఈరోజు, దేనికోసం మన యొక్క స్థితి ఆలోచన కలిగి ఉండాలి. ప్రతి వారు ఒక ఆలోచన చేయాలి. ప్రభు వాక్య స్థిరం, ఈ లోకం ఏది స్థిరం కాదు. నువ్వు దేనిని పట్టుకున్నా, దేనిని నువ్వు ఆరాధించున్నా, దేనిని నువ్వు వెంబడించున్నా అది స్థిరం కాదు. నీవే స్థిరం కానప్పుడు నీ చేత మలచబడ్డది ఎలా స్థిరమవుతుంది? నీ చేత చెక్కబడ్డది ఎలా స్థిరమవుతుంది? నీ చేత రాయబడ్డది ఎలా స్థిరమవుతుంది? పాస్టర్ గారు అలాగంటే అండి, వాక్యం కూడా మనుషులు రాశారు కదంటే అనొచ్చు. అలా మనుషులు రాశారు కదా, రాయించిన వాడు పరిశుద్ధాత్ముడు. ప్రియమైన వాళ్ళు అందుకని గతించదు, దేవుని వాక్యం గతించదు, వాక్యం మాట్లాడుతుంది. ప్రియమైందండి, దేవుని వాక్యం గతించదు, దేవుని వాక్యం గతించదు. ఇది సత్యాన్ని మనం గమనించే వరకు ఉండాలి. ప్రియమైన వాళ్ళ వాక్యం చదువుకున్న దేవుని ప్రియమైన వాళ్ళ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10:11 అధ్యాయం 10-11 వచనంలో కూడా ఈ చక్కని విషయాన్ని సర్వశరీరులు
గడ్డిని పోలి ఉన్నారనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తున్నారు భక్తుడు. ప్రియమైన వాళ్ళు, 1వ అధ్యాయము 10-11 వచనాలను, యాలే అని ఇతడు గడ్డి పువ్వు వలె గతించును, సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యమును నశించును, అలాగనే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ప్రియమైన వాళ్ళ, యశస్సు నువ్వెవరివైనా కూడా నీ దగ్గర ధనముంటే నీ చుట్టూ మనుషులు ఉంటారు, నీ లోపల బలముంటే నిన్ను మావాడని అంటారు. నీ బలము నీ ధనము నీ చావు నాపలేవు, తప్పకుండా ఒకనాడు మట్టిలోన కలుస్తావు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఎడగవెందుకు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఎవరు అయినా కూడా నీకు ధనమునని చెప్పే ప్రియమైన వాళ్ళరా, ఎండ కాయనని చెప్పే ఈ పువ్వు యొక్క పరిమళం, పువ్వు యొక్క సౌందర్యం. ఎండ కాచిందంటే ఇవన్నీ పోతాయి. కానీ వాక్యం మనతో సెలవిస్తున్న వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, దేవుని వాక్యం స్థిరం కనుక స్థిరమైన వాణ్ణి మనం కలిగి ఉండాలి. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ మాట మనం చక్కగా చదవగలుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ, యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనంలో చక్కని మాట ప్రభువుని యేసుక్రీస్తు తెలియజేస్తూ, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఈరోజు ఈ నిత్యం నిలిచే వాక్యము ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, ఈ నిత్యం నిలిచే వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం ఈరోజు. అంటే గడ్డి పువ్వుల వల్ల ఉన్న దేవుని కృప చేత కొన్నాళ్ళ ముందు కొనసాగుతుంటే, అంటే ప్రభువు వచ్చి పర్యాంతం వరకు, ఆయన రాకడ వరకు నిలిచి ఉందును. ప్రియమైన వాళ్ళ, వాక్యం మనకు తెలియచేసిన సత్యము. అందుకనే దేవుని వాక్యమే, మన దేవుని వాక్యమే స్థిరం. 8వ వచనంలో మాట్లాడుతూ, మన దేవుని వాక్యమే నిత్యము నిలుచు. నిత్యము నిలిచి ఉండే వాక్కును మనం కలిగి ఉండి, నిత్యము నిలిచి ఉండే ప్రభువు చెంతకు మనం చేరుండి. నేటి కాలంలో చాలామంది నిన్నటి దినాన్ని బోధించాను హితవాక్యం, అంటే ఆరోగ్యకరమైన వాక్యం. ఈరోజు నిత్యము ఉండే ఆరోగ్యకరమైనది మనం తీసుకున్నాలి. ప్రియమైన వాళ్ళ, ఏ వస్తువు కొన్నా దాన్ని తిరిగేసి బోర్లేసి చూస్తూ ఉంటాం. స్వదేశాల్లో అయినా విదేశాల్లో అయితే మరీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏం ఉన్నా కూడా ఎలా చక్కగా చూసి రేటు ఉందా లేదా ఉంటే పట్టుకెళ్తారు, అది అయిపోతుంది. విదేశాల్లో కూడా కొంతమంది చూస్తుంటారు, కొంతమంది అయితే తీసుకెళ్తూ ఉంటారు. ప్రతి దానికి డేట్ ఉంటుంది. ఏ వస్తువు తయారు చేయబడ్డా, ఏ పదార్థం తయారు చేయబడ్డా అది ఇన్ని రోజుల్లోపు తినాలి, లేకపోతే పాడైపోతుంది అనే ఒక స్టాంపును, ఆ హెచ్చరికను కంపెనీ వాళ్ళు దానికి ముద్రిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు కూడా ముద్రించాడు ప్రభు, మనకు కూడా స్టాంప్ వేసింది. మానవుని ఆయుష్ 120 ఏళ్ళకును, మాది కాలం 6వ అధ్యాయంలో మీ చదువులతో కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, మనకు కూడా 120 సంవత్సరాలు. మరి దీనికి దేవుని మాటకు లేదా నిరంతరము నిలిచి ఉండే వాక్యం, దేనికి చావు లేదు. ఎందుకంటే ప్రభువారు మరణాన్ని నేను గెలిచాను, మరణమును నేను మృత్యుంజయుణ్ణి, మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళును గెలిచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. 119వ అధ్యాయంలో 89వ వచనంలో ప్రియమైన వాళ్ళ కీర్తన భాగం 119:89 వచనంలో చక్కని మాట మనం చదవగలుగుతూ ఉంటాము. 89లో అక్కడ అంటున్న ప్రభువారు, యెహోవా నీ వాక్యము ఆకాశమును నిత్యము నిలకడగా ఉన్నది. ఆకాశమును నీకు తప్ప నాకు ఎవరు లేరు, పైగా నీ వాక్యము నిత్యము నిలకడగా ఉంది. ప్రియమైన వాళ్ళ, నిజంగా ఆన్లైన్ పరీక్షలో మధ్యాహ్నము విదేశాల్లో 4 గంటలకి, ఇండియా టైం 6:30కి, విదేశాల్లో రాత్రి 11 గంటలకి, ఇండియా టైం 1:30కి. ఆ టైం చాలా కాలతీతం కనుక ఇండియా నుంచి ఎవరు కలవరు. కానీ ఈ 6:30 ఆరాధనలు చాలామంది ప్రిమిట్లు ఆరాధిస్తున్నారు. విదేశాల నుంచి కూడా, చాలా దేశాల నుంచి కూడా ఆరాధిస్తున్నారు. ప్రతిరోజు, ఒకరోజు కాదండి, వారం ఒక రోజు కాదు, ప్రతిరోజు కూడా
యెహోవా ఆరాధన ఆన్లైన్ పరిచర్య. యూట్యూబ్ కూడా ఈ అనుదినం జీవాహారం అనే వాక్యం, ప్రతిరోజు వాక్య పరిచర్య. మీరు తమిళని చూడొచ్చు. అనుదినం వాక్యాన్ని ప్రకటించడం ఎంతో మంచిదని 96:2 కొటేషన్ ఉంటూ ఉంది. ప్రతిరోజు వాక్య పరిచర్య. నాకు బలహీనతగా ఉండి వాక్యానంతర స్థితిలో ఉంటే ఆడటం తప్ప రోజు ప్రియమైన వాళ్ళరా, ప్రభువు నాకు చక్కని ఆరోగ్యం ఇచ్చినంత వరకు ప్రతిరోజు కూడా ఈ రీతిగా మరి ఇక కార్యక్రమాలు నడిపించాలని ప్రభుత్వంలో వరంబడిగా చేసుకున్నాం. మరి ఆ రీతిగానే ప్రియమైన వాళ్ళ నిరంతరము దేవుని వాక్యం నిరంతరం స్తుతింపబడాలి. ప్రభు వాక్యం ప్రతిరోజు హెచ్చరించబడుతూ ఉండాలి. మన నోట పలుకబడుతూ ఉండాలి. ప్రభు కోరుకున్న గొప్ప మహత్తరమైనది ఏంటంటే అదే ప్రతిరోజు కూడా దేవుని వాక్యం పలుకబడుతూ ఉండాలి. ప్రియమైన వాళ్ళ యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో మొదటి యోహాను పత్రికలో గమనించండి. 1వ యోహాను పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు వారు ఒక మాట అక్కడ తెలియచేస్తూ మనం చదవగలుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ 1వ వచనంలో 1వ యోహాను పత్రికలో జీవవాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి భూమి పుట్టను నుంచి ఇప్పుడు ఏది ఉండెనో అదే మీకు మేము ప్రకటిస్తున్నాము. మేము ఏదైతే వింటుమో ప్రియమైన వాళ్ళ ఈరోజు ఆది అంతమైనది పరిశుద్ధ వాక్యం. ఆది అంతమైనది ప్రియమైన వాళ్ళ ఆది అంతమైన పరిశుద్ధ, దీనికి అంతము లేదు. ఆది ఇది, అంతమును ఇది. దీనివలనే ప్రియమైన వాళ్ళ ఈ లోకములో ప్రతిదీ అంతమవుతూ ఉంటుంది, ప్రతిదీ గతించిపోతూ ఉంటుంది. మానవుడితో సైతం, మానవుడు నిర్మించిన కట్టడాలతో సహితము అంతమైపోతూ ఉంటుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని మాట మాత్రము అంతము కాదు, ఇది నిత్యము నిలుచును. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు బోధిస్తున్న సత్యం, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న సత్యం. నిత్యము నిలిచే ఈ వాక్కును కలిగి మనం ముందు కొనసాగే వారిని ఉండాలి. ప్రభువు మనకు హెచ్చరిస్తున్నారు. ఈ శుక్రవారం దినం ప్రియమైన వాళ్ళు దేవుని మాట ఆలకిస్తున్న మీరందరూ కూడా నిత్యం నిలిచుండే ప్రభు వాక్యాన్ని విలువనిద్దాం. ఈరోజు చేతనతో హస్తకృత్యాలతో చేయబడ్డ వాటి కాదు, కానీ ఒక మనుషుని వ్రాత చేత కాదు, కానీ దేవునితో నియమించబడ్డ వాక్కుకు మన ప్రాధాన్యత ఇద్దాం. ప్రభు వాక్యంలో ముందుకు కొనసాగుతాం. ప్రభు వారు మాట్లాడుతుంటారు. ఒక వచనం చదువుకుని ముగించుకుందాం. ఈ మొదటి యోహాను పత్రికలోనే 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కని విషయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాము. లోకము దాని ఆశయు గతించిపోవచ్చును, కానీ దాని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచును. ప్రియమైన వాళ్ళ ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలా గొప్ప మాట. లోకము దాని ఆశయం గతించును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు, ఎవరైతే దేవుని వాక్య ప్రకారం నడుస్తుంటాడో వాడు, ముందు చెప్పాను, వాడు నిత్యము నిలుచును. గడ్డి పువ్వు లాంటిది ఈ జీవితము, గడ్డి లాంటి ఈ జీవితము. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే స్థిరత్వము కలిగిన దేవుని వాక్యాన్ని పట్టుకుంటామో మనము కూడా నిరంతరము నిలుచును. వాక్యం చెబుతున్న మాట, లోకమును దాని ఆశయం గతించుచున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచును. ఈరోజు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని లోబడి ఉన్నావా? దేవుని వాక్య ప్రకారం నడవగలుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పొరుగు వారికి ఉపకారకరంగా ఉన్నావా? పొరుగు వారికి మేలుకరంగా ఉన్నావా? ఇవన్నీ వాక్యం చెప్తున్నావే, నేను చెప్తున్నావు కాదండి. దేవుని వాక్యాన్ని నువ్వు ఈ రీతిగా చదివి దేవుని చిత్తానుసారం జరిగినట్లయితే నీవు కూడా నిరంతరం నిలిచి ఉంటావు అనే సత్యము ప్రభు వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకనే పేతురు మన వాక్య భాగం చదువుకుందాం. 1:24 సర్వశరీరులు గడ్డిన పోయిన వారు అందమంతయు గడ్డి పువ్వులు ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలను, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన స్వార్థ ఈ వాక్యమే, ఎల్లప్పుడూ నిత్యము నిలుచుండి ఈ వాక్యమే. మొదటి యోహాను పత్రిక 2:17 ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా జరిగిస్తుంటారో వారు దేవుని వాక్యం వలె నిత్యము నిలుచుకుంటారనే సత్యాన్ని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సోదరుడా, చక్కగా ఆలకిస్తున్న నీవెవరి పక్షాన్ని ఉంటున్నావు? లోకములు ఉండిపోతున్నావా? హస్తాలతో
ఒక పెయింట్ చేయబడి రాయబడిన ఆ శాస్త్రాన్ని కట్టబడి స్థిరత్వం లేని వాటిని నువ్వు పూజిస్తున్నావా? స్థిరత్వం లేని వాటిని నువ్వు వెంబడిస్తున్నావా? ఒకసారి ఆలోచించి ఏది స్థిరమైనది, ఏది కడవరకు నిలుచును ఆలోచన చేసి దాన్ని వెంబడించినట్లయితే నీవు కడవరకు తుది వరకు నిలిచి ఉంటావనే సత్యము వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ ఏ వైపుకు నువ్వు నడుస్తుంటావు, ఎవరిని వెంబడిస్తూ ఉంటావు? ఈ మొదటి యోహాను పత్రిక 2:17 దేవుని చిత్తానుసారంగా జరిగించేవారు నిరంతరం నిలుచును అనే మాట ఒకరోజు మీకు బోధిస్తుంటాను. అంటే ఏమేమి జరిగించాలి, ఏం జరిగిస్తే నిరంతరం ఉంటాము అనే విషయాన్ని ఒకరోజు మీకు మళ్ళీ నేను యూట్యూబ్లో మీకు వివరిస్తూ ఉంటాను. ప్రియమైన వాళ్ళారా, ప్రభు వాక్కును బట్టి గడ్డి లాంటి అందులో కనబడి అందులో మాయమైపోయి ఊపిరి లాంటి బుడగ లాంటి మన జీవితాలను ప్రభు యేసుక్రీస్తు తన వాక్కు ద్వారా నిరంతరం ఉండే స్థితిని ప్రభు మనకు కలుగు చేస్తున్నారంటే ఇటు భాగ్యాన్ని కాదనుకుని రోజు కాలదనుకుని వెళ్ళిపోతున్నావా? తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి తన ఆస్తి అంతా ఇచ్చుకుని వెళ్ళిపోయాడు. యజమానుల ఇంటి నుంచి షారా వెళ్ళిపోయింది. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళందరూ మనకు తెలుసు. ఈరోజు అలాగని వెళ్ళిపోవాలనుకుంటున్నావా? లేదు. వెళ్ళిపోయినట్లయితే ఈ లోకంలో ఉన్నదంతా కూడా గతించిపోతుంది. మత 20 ప్రియమైన వాళ్ళారా 24:35 లోకము గతించును, భూమి గతించును, కానీ నా మాట గతించుదన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. దేవుని వాక్కును మాత్రం కలిగి ఉంటే నువ్వు గతించు. ప్రభు రాకడ పర్యాంతం వరకు చక్కగా నిలబడి ఉంటావు. కీర్తనగాడు అంటాడు, ఇదిగో వారు కృంగి ఉన్నారు, మనమైతే యెహోవా కృప చొప్పున యెహోవా నామమున నిలిచి ఉన్నాము అంటాడు. దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ స్థితి మనం కలిగి ఉంటాం. లేనిలా మనం కూడా పడిపోయిన వారి వల్ల ఉంటాం, మనం కూడా ఓడిపోయిన వారి వల్ల ఉంటాం, మనం కూడా గతించిపోయిన వారి వల్ల ఉంటాం. ఏ అనుభవంలో ఉండగలుగుతున్నాం, ఏ అనుభవంలో ఉండాలనుకుంటున్నాం వింటున్న నీవు ఆలోచన చేయి. ఆ ప్రకారంగా ప్రభు వాక్యాన్ని కలిగి ముందుకు నడవాలని నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఈ పరిశుద్ధ మాటలు, విలువైన మాటలు ప్రభు మనందరి వినిపులలో దీవించి ఆశీర్వదించుని కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కానుమతున్న పరమ తండ్రి, ఈ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్పవాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు దేవునికి వందనాలు. నీ కృపయు నీ ఘనతయు మాకు దయచేసి మరొక మారు ఈ మరొక దినం ప్రభు, ఈ శుక్రవారం దినమున నీవు చక్కని విషయాన్ని ఇదిగో ప్రభు మరి మొదటి పేతురు 1:24 ద్వారా మరి సర్వశరీరం గడ్డను పోలి ఉన్నారు. అయితే దేవుని వాక్యం స్థిరము, ఆ వాక్యముని మీకు ప్రకటిస్తున్నామని. నిజమే ప్రభు, మరి స్థిరమైన వాక్యాన్ని వింటున్నా కలిగి ఉన్న మేము కూడా స్థిరులుగా నిలిచుండే ధన్యత మాకు దయచేయండి. దేవునికి వందనాలు ప్రభు. ఈ లోకంలో ఉన్నప్పుడు గతించిపోతుంది కనుక ఆ గతించిపోయే వాటితో మేమును గతించిపోకుండా మమ్మల్ని తప్పించమని, మరియు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని. ఏదో ప్రభు మరి ఛానల్ను అభివృద్ధిపరిచి వీక్షిస్తున్న ప్రియబిడ్డను, పాల భగవస్తాన్ని ప్రియబిడ్డను, మా సంఘ బిడ్డలను, ఈ పరీక్షల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని అల్లుకుని దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని కృపలు బలపరచుమని, ఎటువంటి ఆటంకం లేకుండా ఈ సువార్త పరిచయ యూట్యూబ్ ఛానల్లో ముందుకు కొనసాగడానికి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులకును, ప్రత్యేకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బలహీన ఉన్న ప్రియకులకు దేవుని కృప, సమాధానం, ఆరోగ్యం అని స్వస్థత సదాతోడే ముందు నడిపించుగాక. ఆమేన్. యేసురక్తమే జయం, ప్రభేశ్వరత్వమే జయం, యేసురక్తం సంపూర్ణ విజయం, అపవాదికులంత నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 మీ అందరికీ దేవుని చిత్తమైతే రేపటి దినాన్న తిరిగి లైవ్ ద్వారా తెలుసుకుందాం. మరి శనివారం మీ అందరికీ తెలుసు 9:30కి లైవ్ కార్యక్రమం ఉంటుంది. అంటే ఇలా ప్రోగ్రాం రాదు, మరి లైవ్ వస్తుంది, ప్రసారం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించి మీరు ఆన్ చేసుకున్నట్లయితే మరి చక్కగా మరి ముఖాముఖిగా నన్ను చూడటానికి, వాక్యం వినటానికి దేవుని కృపను బట్టి మరి అలాగ ముందు కొనసాగుదాం. మీ అందరికీ సెలవు.